ఏం నడుస్తుంది రాష్ట్రంలో? అనైతికం, అరాచకం, అసాంఘికం. ఇక పథకాలు రాసుకుంటే ఖైదాలు ఏమేమి పథకాలు రాద్దాం, ఇవి నోటికి ఏదో వస్తే అది బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని మొత్తం ఆర్థిక చూసిన వాళ్ళు లేడు, అదికు మాట్లాడిన వాళ్ళు. 6 పథకాలు ఏమైనాయి అని వచ్చేది. వేసింది 6 పథకాల కోసం కాదు, వేసింది మార్పు కోసం. మరి ఆ మార్పు ఏమైనా వచ్చిందా అంటే ఏం రాలేదు. భారతదేశంలో అత్యధిక క్రిమినల్ 89 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా వచ్చిండు. అదొక మార్పు. రెండవ మార్పు ఏంటంటే ప్రతి మంగళవారం ఆర్బీఐకి తెలంగాణ బాండ్లు కుదబెట్టి ప్రతి మంగళవారం రోజు 2000 కెళ్ళి 6000 కోట్ల రూపాయలు మనము రుణం తెచ్చుకుంటున్నాం కుదబెట్టి. అది మార్పు. ఇంకోటి ఏంటంటే అప్పుడు కాళేశ్వరం కట్టి లేదు నేను లక్ష కోట్లది కడతా, నేను మూసి ప్రక్షాళన చేస్తా అని, నేను 4th సిటీ కడతా, ఫ్యూచర్ సిటీ కడతా అని ఇదొక మార్పు. అంటే మార్పు కన్స్ట్రక్షన్స్ మీద కానీ, మార్పు మన ఆత్మగౌరవం కోసం కానీ, నా పాలన అనేది జనం గుర్తుపెట్టుకోవాలనే కానీ, నా పాలన జనం ఏమనుకుంటున్నారు అన్నది కానీ ఇవేవి లేవు ఈరోజు. అంటే మార్పు దిశగా అసలు పరిపాలన పోతలేదు, కనబడతలేదు. ప్రజాభవన్కు ప్రజలకు, ముఖ్యమంత్రికి, ప్రజానాయకునికి ఈరోజు హ్యూమన్ టచ్ లేదు. వాళ్ళకి ఇద్దరు కూడా ఈరోజు కలుపుకోలుతనం లేదు. అసలు ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి. ఇంకోటి, ఎప్పుడైనా రాజు రాజసన్నిధిలో ఉండాలి, రాజాసనం మీద కూర్చోవాలి, రాజసింహాసనం పైన కూర్చోవాలి. కానీ నువ్వు ప్రైవేట్ బంగ్లాలు ఎట్లా కూర్చో? ప్రజల మనిషి. నాకు కారు కావాలి, నీకు నా డీజిల్ కావాలి, నా గన్మెన్లు కావాలి, నా ప్రోటోకాల్ కావాలి, నా ఆఫీసులన్నీ వాడుకుంటావు, కమాండ్ కంట్రోల్ రూమ్లో 6వ ఫ్లోర్లో పెట్టుకుంటావు, అక్కడికి వెళ్ళి దందాలు నడిపిస్తావు, నీకు అన్నీ కావాలి.